హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి మార్నింగ్ సబ్స్క్రైబర్ ఒక మ్యాక్స్ మూవీ నుండి ఒక ఇలాంటి టైటిల్ కార్డ్ చేయమని మన సబ్స్క్రైబర్ అయితే పంపారు. చాలా బాగుంది. మీ నేమ్తో ట్రై చేస్తే చాలా బాగుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే వచ్చిన లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు అయితే చూసి చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో చూసి డెమో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా. వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ ఇచ్చేయండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేసి ప్లీజ్ సపోర్ట్ ఇచ్చండి. మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఇచ్చండి. నెక్స్ట్ టైప్ వీడియో కావాలంటే లేదంటే ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్ కామెంట్ ఇచ్చండి. లేకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి. నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ లింక్ ఒక ప్రాబ్లం అయింది కదా. దాని ఒక వీడియో అయితే మీకు లింక్ అయితే పెట్టాను. మీకు అక్కడ చూసుకోండి. అలాగే దీనికి సంబంధం పెట్టిన మెటీరియల్ అయితే ఇచ్చాను. చూసి చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఇచ్చండి. మీకు 1 by 1 ప్రాసెస్ చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు తీసుకోండి. ఆలస్యం చేయకుండా మీకు 1 by 1 చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇక్కడ వచ్చి న్యూ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ 3 డైమెన్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం లేదో మీ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న బాక్స్ని తీసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇక్కడ గ్రూప్స్ ఉంది కదా. ఒక నిమిషం. ఇక్కడ గ్రూప్స్ ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే గ్రూప్స్ ఉంది కదా. గ్రూప్ని క్లిక్ చేసి తర్వాత ఎయిడ్ గ్రూప్కి వెళ్ళి తర్వాత ఇక్కడ టెస్ట్ అయితే ఉందా, సారీ ఇక్కడ నేమ్ అయితే ఉందా. మీ యొక్క నేమ్ అంటే ఎవరి మీద పెట్టి ఎయిడ్ చేయనుకున్న వాళ్ళ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎస్ యాడ్ చేసిన ఎవ్రీథింగ్ మీకు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పైన రైట్ మార్క్ తీసేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ గ్రూప్ ఇలాంటి వచ్చంటే అప్పుడు కట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ గ్రూప్ తీసి సేమ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసి ఎయిట్ గ్రూప్కి వెళ్ళి నెక్స్ట్ టెస్టింగ్ తీసి సేమ్ ఏదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ శ్రీనివాస్ అయితే ఉంది కదా. దీని మీద మీరు ఎవ్రీథింగ్ మీరు నేమ్ పెట్టినా నో ప్రాబ్లం. ఓకేనా. తర్వాత ఇక్కడ లాస్ట్ చూసుకుంటే ఇక్కడ శ్రీనివాస్ అని ఒక నేమ్ అయితే ఉంది కదా. దీని మీద గ్రూప్ ఉంది కదా. గ్రూప్ని తీసి ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంది టెస్ట్ గ్రూప్, దాని మీద క్లిక్ చేసి ఇంకో ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ మీకు టెస్ట్ అయితే ఇచ్చింది కదా. టెస్ట్ని తీసి మీరు 1 by 1 నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. శాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎలా యాడ్ చేసారో అలాగే ఇక్కడ అన్ని ఏమ్లో యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెస్ట్ని చేయాలి. ఇప్పుడు ఎస్ఎన్టీ ప్రాబ్లం స్టార్ట్ చేసి లాస్ట్కి వచ్చి అదే యాడ్ చేసుకోండి. తర్వాత ఫాంట్ అనేది చాలా అవసరం. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. మీకు డిప్రెషన్ మొత్తం మీటర్ వచ్చింది కదా, అక్కడ వెళ్ళి యూస్ చేసుకోండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ ఇచ్చండి. ఇప్పుడు చూసుకుంటే మీకు ఇక్కడ అయిపోయింది కదా. ఇది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీకేం అంతే ఏమి ఉండదు. ఈ 3D అయితే కదా 3D మీద తీసి కొంతమంది ఏమంటారంటే నాకు సబ్స్క్రైబరు ఏంటి అంటే వీడియో షేక్ అయితే అవుతుంది అంటారు 3Dలో. అందుకే ఏంటంటే కెమెరా తీసి బాక్స్ అయితే కెమెరా తీసుకుంటే మీకు ఇలా రొటీన్ అయ్యేది కనబడుతుంది. మీ కెమెరా ఆన్ చేయకుంటే మీకు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. మ్యాక్సిమం చూడండి ఇక్కడ ఇలా అయితే ఉంటుంది. మీరు కెమెరా ఆన్ చేసుకుంటే బహుశా ఇలా అయితే ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇప్పుడైతే వీడియో అయిపోయింది కదా. మీకు సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ అయితే కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే హెచ్డీ క్వాలిటీ ఉంది. 4K హెచ్డీ కావాలన్నా అలాంటి ఫుల్ హెచ్డీ ఇలాంటివి ఉంటుంది. మీకు ఎలాంటి హెచ్డీ కావాలన్నా దాని మీద చూస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకొని మీకు సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్. నెక్స్ట్ వీడియోతో మేము కోసం. బై ఫ్రెండ్స్.